నా పేరు వివేక్ చంద్ర. నేను ఒక ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. నేను చేసేటువంటి మెథడ్ వచ్చేసి అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ మెథడ్. ఈ మెథడ్లో మ్యాక్సిమం ఇండియా మొత్తంలో కూడా కేవలం 50 మంది మాత్రమే న్యూమరాలజిస్టులు ఉన్నారు. ఆ 50 మంది న్యూమరాలజిస్టుల్లో కూడా తెలుగులో యాక్టివ్గా ఉన్నది మాత్రం మా గురువు గారు, నేను, మీ ఇద్దరం మాత్రమే. సో లాస్ట్ 5 years నుంచి న్యూమరాలజీ మీద చాలా అంటే చాలా రీసెర్చ్ అనేటువంటిది నేను చేయడం జరిగింది. యాక్చువల్గా నేను ఒక ఎంఎస్సి కెమిస్ట్రీ, నాది వచ్చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ ఫ్రమ్ నాగార్జున యూనివర్సిటీ. బేసిక్గా నేను ఒక సైన్స్ స్టూడెంట్ని కాబట్టి ఇటువంటి రీసెర్చ్ అనేటువంటిది నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. సో ఎప్పుడైతే నాకు ఎప్పుడు అంటే ఒక డేట్లో పుట్టిన వాళ్ళు ఎందుకని అందరూ ఒకలాగా ఉండటం లేదు, అందరూ ఎందుకు డిఫరెంట్గా ఉంటున్నారు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే నాకు మొదలైందో ఆ ఆలోచనే నన్ను ఇలా రీసెర్చ్ వైపుకి మళ్ళించింది. సో దీంట్లో భాగంగా నేను కాస్మిక్ వేదం అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. సో మీ ఇంట్లో మీతో ఎవరు మాట్లాడినా, లేదంటే మీ తోటి వాళ్ళు ఎవరు మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా సరే, నెంబర్స్ అనేటువంటివి ప్రతిరోజు మీతో మాట్లాడుతూనే ఉంటాయి. కావాలంటే నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను నేను. మనకి యాపిల్ ఫోన్ అందరూ వాడతారు కదా, చాలామంది యాపిల్ ఫోన్ని లగ్జరీగా తీసుకుంటారు. మీరు చూసుకోండి, యాపిల్ ఫోన్కి సంబంధించిన యాపిల్ అనేటువంటి బ్రాండ్ టోటల్ తీసుకోండి 25 వస్తుంది. 25 అంటే 2 + 5 7. శాంసంగ్ తీసుకోండి, శాంసంగ్ టోటల్ 25 వస్తుంది. 2 + 5 7. 7 అనేటువంటివి కేతువు కారకుడు. కేతువు దేనికి కారకుడు? ఎలక్ట్రానిక్ వస్తువులు కారకుడు. సో ఈ విధంగా ఎవరికైతే ఏ గ్రహం అయితే కారకంగా ఏ కంపెనీ అయితే వాళ్ళ టోటల్ ఉందో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళింది. అలానే నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. చాలామంది న్యూమరాలజిస్టులకి ఎదురయ్యేటువంటి సవాల్ ఏంటంటే, మాకు కాల్ చేసినప్పుడు మీరు ఇచ్చేటువంటి రిజల్ట్ గ్యారంటీ ఉండిద్దా అని అడుగుతారు. సో ఇంత పెద్ద వేదిక మీద నేను నా రీసెర్చ్ నమ్మకంతో నేను చెప్పేదంటే, గ్యారంటీ కాదు, నేను ఛాలెంజ్ చేస్తాను ఎవరికైనా సరే. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి నేను న్యూమరాలజీకి హెల్త్కి రిలేషన్ ఏంటి, న్యూమరాలజీకి వాస్తుకి రిలేషన్ ఏంటి, న్యూమరాలజీకి యాస్ట్రాలజీకి రిలేషన్ ఏంటి, అలానే ఇంతవరకు ఎవరు కూడా ఎవరైతే ఏ ఏరియాస్లో అయితే వర్క్ చేయలేదో న్యూమరాలజీని ఆ ఏరియాస్లో లింకప్ చేసి వర్క్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నేను ఒక 1.5 year బ్యాక్ నా సొంత ఒక థియరీని, బీట్ థియరీ అనేటువంటి ఒక థియరీని నేను తీసుకురావడం జరిగింది. బ్యాలెన్సింగ్ ఎలిమెంటల్ ఎనర్జీ థియరీ అంటారు. ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనందరికీ తెలుసు, పంచభూతాలతోనే ఈ సృష్టి అంతా ఏర్పడింది, అలానే పంచభూతాలతోనే మన శరీరం అంతా ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్తో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఏదైతే ఈ పంచభూతాల్లో ఎలిమెంట్స్ ఏవైతే మిస్ అయినాయి, ఆ ఎలిమెంట్స్ని మనం ఏ విధంగా బ్యాలెన్స్ చేయొచ్చు అనేటువంటి దాన్ని యాస్ట్రాలజీని, న్యూమరాలజీని, ఎలిమెంట్ థియరీ మొత్తాన్ని కలిపి నేను రీసెర్చ్ చేసి ఒక 1.5 year బ్యాక్ నేను ఈ రీసెర్చ్ చేయడం జరిగింది. ఇంతవరకు ఏ స్టేజ్ మీద కానీ ఎక్కడ కూడా నేను దీని గురించి చెప్పలేదు, ప్రస్తావన కూడా తీసుకురాలేదు. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి స్టేజ్ మీద దీని గురించి చెప్పడం అనేటువంటిది నాకు చాలా సంతోషంగా ఉంది. అలానే ఇందాక మీకు చెప్పాను కదా యాపిల్ ఫోన్ అనేటువంటిది. ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే, ఈ న్యూమరాలజీ అనేటువంటివి కార్పొరేట్ వాళ్ళు కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉంటారు. నేను దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పటి వరకు కూడా మీరు ChatGPTలో చెక్ చేసుకోండి, ఇప్పటి వరకు కూడా 42 మోడల్స్, మీకు 42 మోడల్స్ యాపిల్ ఫోన్స్ అనేటువంటివి రిలీజ్ అయినాయి. ఈ 42 మోడల్స్ కూడా శుక్రవారం రోజు మాత్రమే రిలీజ్ అయినాయి. కాబట్టి మీరు ChatGPT చేసుకోండి, ఒక 2 ఫోన్స్ మాత్రమే గురువారం రోజు రిలీజ్ అయినాయి. ఎందుకని శుక్రవారం రోజు రిలీజ్ అయినాయి ఎప్పుడైనా ఆలోచించారా? శుక్రవారం అంటే శుక్రుడు, అంటే లగ్జరీకి కారకుడు. ఆ 42 ఫోన్స్ కూడా స్టీవ్ జాబ్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా అతనికి సంబంధించినటువంటి లక్కీ డేట్స్లో మాత్రమే రిలీజ్ చేశారు. సో కార్పొరేట్ వాళ్ళు ఇంత పక్కాగా పకడ్బందీగా న్యూమరాలజీ అనేటువంటిది ఫాలో అవుతుంటారు. సో అంత పెద్ద వాళ్ళు ఫాలో అవుతున్నప్పుడు మీరు కూడా ఫాలో అవ్వండి, ఖచ్చితంగా కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. నేను ఈ వేదిక పరంగా చెప్తున్నాను, నేను ఇచ్చేటువంటి ప్రిడిక్షన్ న్యూమరాలజీకి, అలానే నేను చేసినటువంటి ఇప్పటివరకు కొన్ని 100 మంది క్లయింట్స్కి నేను న్యూమరాలజీ పరంగా హెల్ప్ చేయడం జరిగింది. నా సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు న్యూమరాలజీ నమ్మండి. నెంబర్స్ అనేటువంటి మీతో మాట్లాడితే నాకు ఇస్తున్నటువంటి ఈ అవార్డు అనేటువంటిది 2025 సంవత్సరంలో ఇంకొక కొత్త ఏరియాలో ఈ న్యూమరాలజీ అనేటువంటి దాన్ని రీసెర్చ్ చేయడానికి దోహదపడుతుందని చెప్పేసి ఆకాంక్షిస్తూ సుమన్ ఆర్ట్స్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.